Children, how are you? My name is Chandrasekhar Buddhi. ఈరోజు క్రికెట్లో పిల్లల కోసం కొన్ని స్టాండ్స్ అనే బేసిక్ గురించి చెప్పబోతున్నాను. అందరూ అబ్జర్వ్ చేయండి. ఇది చాలామంది క్రికెట్ ఆడే వాళ్ళకి బాగా పనికొస్తుంది. చూడండి, ఇలా బ్యాట్ కదండి. ఇలా మొట్టమొదట బ్యాట్ తీసుకోవాలి. తీసుకున్న బ్యాట్ను ఈ విధంగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా చూపిస్తూ ఈ విధంగా ఉంచుకోవాలి. తర్వాత ఈ రైట్ హ్యాండ్కి ఫింగర్ పాయింట్ ఫింగర్స్ థంబ్ ఫింగర్ మధ్యలో ఈ విధంగా చేయి తెస్తూ ఇలా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా తీసుకొస్తూ ఇలా ఉంచుకోవాలి. తర్వాత మనం ఏ వికెట్ అయితే తీసుకుంటున్నామో గార్డ్ ఇక్కడ చూడండి రెండు విధంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కొద్దిగా బెండ్ కావాలి. 2 ట్యాప్స్ తర్వాత ఆడేటప్పుడు కాలు ముందుకు వచ్చి వెనక నుంచి బ్యాట్ రావాలి. అది పొజిషన్ అండి. సో ఈ విధంగా ఎవరైతే ఆడతారో వాళ్ళు చక్కగా ఆడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. చిల్డ్రన్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ చంద్రశేఖర్ బుద్ధి. ఈరోజు క్రికెట్లో పిల్లల కోసం కొన్ని స్టాండ్స్ అనే బేసిక్ గురించి చెప్పబోతున్నాను. అందరూ అబ్జర్వ్ చేయండి. ఇది చాలామంది క్రికెట్ ఆడే వాళ్ళకి బాగా పనికొస్తుంది. చూడండి, ఇలా బ్యాట్ కదండి. ఇలా మొట్టమొదట బ్యాట్ తీసుకోవాలి. తీసుకున్న బ్యాట్ను ఈ విధంగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా చూపిస్తూ ఈ విధంగా ఉంచుకోవాలి. తర్వాత ఈ రైట్ హ్యాండ్కి ఫింగర్ పాయింట్ ఫింగర్స్ థంబ్ ఫింగర్ మధ్యలో ఈ విధంగా చేయి తెస్తూ ఇలా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా తీసుకొస్తూ ఇలా ఉంచుకోవాలి. తర్వాత మనం ఏ వికెట్ అయితే తీసుకుంటున్నామో గార్డ్ ఇక్కడ చూడండి రెండు విధంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కొద్దిగా బెండ్ కావాలి. 2 ట్యాప్స్ తర్వాత ఆడేటప్పుడు కాలు ముందుకు వచ్చి వెనక నుంచి బ్యాట్ రావాలి. అది పొజిషన్ అండి. సో ఈ విధంగా ఎవరైతే ఆడతారో వాళ్ళు చక్కగా ఆడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.